హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు దేవి నవరాత్రిలో రెండవ రోజు వంటకం పులిహోర అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ మొదటి రోజు వంటకం కట్టె పొంగలి మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోండి. ఒక 2 సార్లు నీట్గా కడుక్కునేక వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టే లోపు రైస్ వండుకుందాం. ఇక్కడ నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి. ఇది వెయిట్లో 250 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ ఫుల్గా వాటర్ పోసుకోండి. రెండో గ్లాస్ మాత్రం కొంచెం ఇలా తగ్గించి పోసుకోవాలి. అయితే వాటర్ పోసే ముందు రైస్ని ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని పోసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల రైస్ మనకు అంటుకోకుండా విడివిడిగా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ ఇచ్చుకుంటే చాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా స్టీమ్ అంతా రిలీవ్ అయిపోయాక మూత తీయండి. చూసారు, రైస్ చక్కగా ఉడికిందండి, విడివిడిగా కూడా వచ్చింది. అందుకని ఆయిల్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ రైస్ని చల్లార్చుకోవాలండి. ఇందులో ఉంచకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇది చల్లారేలోపు మనం చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. ఈ బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ద్వారగా వేయించుకోండి. ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోండి. స్టార్టింగ్లో హైలో పెట్టి ఇవి వేసిన తర్వాత మీడియంకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు కూడా చిటపట్లాడాలి, లేదంటే మనకి చేదు అనిపిస్తుందండి తినేటప్పుడు. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగును కూడా వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన లేకుండా వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక 20 సెకండ్స్ పాటు వేయించుకోండి. ఇలా చక్కగా వేగాక ఇప్పుడు జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు త్వరగా వేగుతుందండి, అందుకనే లాస్ట్లో వేశాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో కట్టె పొంగల్ పోస్ట్ చేశాను. చూసిన వాళ్ళు అభిప్రాయం అయితే చెప్పలేదండి. నచ్చిందా లేదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. అలాగే ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వండి, నేను తీసుకుంటాను. ఏంటంటే ఎలా వచ్చింది మీకు అర్థమవుతుందా లేదా, నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు తెలియట్లేదు. ఒకసారి మీరు అంటే బ్యాడ్ అయినా గుడ్ అయినా ఈక్వల్గా తీసుకుంటానండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పోపు వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకుంటే పులిహోర మంచి టేస్ట్ వస్తుంది. వేసుకునేక ఒకసారి కలిపేసుకునేక ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది పూర్తిగా మగ్గులా తీసుకోండి. కొంచెం చిక్కగా తీసుకొని వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. చాలామంది పులుసు వేరేగా పోపు వేరేగా వేస్తారండి. అలా కాకుండా ఈ 2 కలిపితే మనకి ఈ పోపులో ఉండే ఫ్లేవర్స్ అంతా కూడా పులుసులో దిగి టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, చిన్న బెల్లం ముక్క వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఈ పులుసు నూనె వదిలేంత వరకు, అంటే మనం ఆయిల్ వేసే ఆయిల్ సపరేట్ అయిపోవాలండి, అంతవరకు వేయించుకోవాలి. చూసారా, సపరేట్ అయింది కదా. ఇప్పుడు పులుసు స్టవ్ నుంచి దించేసి పూర్తిగా చల్లారాక మనం రైస్లో యాడ్ చేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. అలాగే 3వ రోజు వంటకాన్ని కూడా నేను రేపు పోస్ట్ చేస్తాను. ఈ సిరీస్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.